అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. నిజం చెప్పాలంటే పన్నీర్తో మనం ఏం చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇదివరకు చాలా రెసిపీస్ చేశాను పన్నీర్తో. ఆ లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూసి మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఆ లిస్ట్లో నేను ఇంకొక మంచి రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. ఇది పన్నీర్ పెప్పర్ మసాలా. సో రండి, ఇది ఎలా చేయాలో చూద్దాం. పన్నీర్ పెప్పర్ మసాలా కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేయాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి వేయించాలి. ఇందులో నేను పొడవుగా తరిగిన 2 ఉల్లిపాయలు, పొడవుగా చీల్చిన 1 పచ్చిమిరపకాయని వేస్తున్నాను. ఉల్లిపాయలన్నీ రంగు మారేంత వరకు వేస్తే ఈ రెసిపీ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో నేను సుమారుగా 1 టీ స్పూన్ అంత ఉప్పు వేస్తున్నాను. దీన్ని మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు బాగా వేగి బ్రౌన్ రంగులోకి వచ్చిన తర్వాత పొడవుగా తరిగిన 1/2 క్యాప్సికమ్ ముక్కని ఇందులో వేస్తున్నాను. నెక్స్ట్ నేను 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు చిన్నగా తరిగిన 1 టొమాటోని ఇందులో వేస్తున్నాను. పన్నీర్ పెప్పర్ మసాలా కాబట్టి ఇప్పుడు మిరియాల పొడిని వేయాలి. నేను ఇందులో 2 టీ స్పూన్ల మిరియాల పొడిని వేస్తున్నాను. మీరు దీన్ని కూడా మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మిరియాలని ఫ్రెష్గా పొడి పట్టి వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పొయ్యిని తక్కువ ఫ్లేమ్లో ఉంచి వీటిని వేయించాలి. చివరిగా నేను ప్యాన్లో 200 గ్రాములు పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసి వేస్తున్నాను. అంతే, స్పైసీగా ఉండే పన్నీర్ పెప్పర్ మసాలా తయారైనట్టే. పొయ్యి కట్టేసి దీన్ని వేడివేడిగా వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, పేరుకు తగ్గట్టుగానే ఈ పన్నీర్ పెప్పర్ మసాలా కొంచెం ఘాటుగానే ఉంటుందండి. మిరియాలు యాక్చువల్లీ మన బాడీకి చాలా మంచిది కాబట్టి ఈ టేస్ట్ నచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది మీరు చపాతీ, రోటీ లేకపోతే పులావ్ రైస్కి కూడా మీరు సైడ్ డిష్గా తినచ్చు. చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి.